మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. ఈ తరం కోసం మహాభారతం, దీన్ని ఒక క్రమంలో చెప్పుకుంటూ వస్తున్నాము. ఇది 4వ సంచికలోకి వచ్చాము. మొన్నటిదాకా 3వ సంచికలో మనం చెప్పుకున్నటువంటి కథ ప్రకారం విచిత్ర వీరుడికి ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యల ద్వారా నియోగం పద్ధతిలో సంతానం పొందారని, ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు అలా జన్మించారని చెప్పి అంతవరకు మనం చెప్పుకున్నాము. అట్లాగే ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళిద్దరూ కూడా మహావీరులు అవుతూ పెరిగిన క్రమాన్ని కూడా మనం చూసాము. భారతం ప్రకారం పాండురాజుని రాజ్యాభిషేకం చేశారని, అలాగే కవిత్రయ మహాభారతంలో నన్నయ్య ఆదిపర్వం ప్రకారం కూడా పాండురాజు కాకుండా ధృతరాష్ట్రుడికి రాజ్య పట్టాభిషేకం చేశారని, అయితే ఆయన కార్యనిర్వాహకుడైనటువంటి రాజుగానే ఉన్నాడని, భీష్ముడే వీళ్ళిద్దరి రాజ్యకాలంలో ఆయన చూస్తూ ఉన్నాడని చెప్పి మనం కథ ప్రకారం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పాండురాజుకి ధృతరాష్ట్రుడికి వివాహాలు ఎలా జరిగాయి, ఎలా జరగాలని చెప్పి భీష్ముడు భావించాడు. భీష్ముడు అప్పటిదాకా కూడా ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అదేంటంటే కురువంశం ఎప్పుడూ కూడా నిలబడకుండా ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక కారణం వల్ల అంతరిస్తూ వస్తూ ఉన్నది. వంశానికి వంశక్రమంలో ఒక నిలిపేవాడు లేకుండా పోవటం అన్నది ఆయన చాలా సందర్భాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాడు. తాను ఒక్కడే ఉండటం, అంతకుముందు తనతో పాటు 7గురు చనిపోవడం, ఆయన ఒక్కడు దేవవ్రతుడిగా మిగలడం, తర్వాత శంతనుడికి తాను ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఎక్కువ మంది సంతానం కావాలని చెప్పి శంతనుడు భావిస్తున్న క్రమంలో సత్యవతితోటి వివాహం జరగటం, సత్యవతితోటి వివాహం జరిగిన తర్వాత ఆయనకి 2 కుమారులు కలగటం, చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు కలగటం. ఆ తర్వాత కథని మనం చూసుకుంటూ వస్తున్నాం. అక్కడ ప్రతి సందర్భంలో కూడా చిత్రాంగదుడి మరణం, విచిత్ర వీరుడి మరణం, వీళ్ళందరి వల్ల కూడా ఈ రెండింటి సంఘటన వల్ల కూడా భీష్ముడే రాజ్యాన్ని పరిపాలించవలసి వచ్చింది. ఆయన సింహాసనం మీద కూర్చోడు, కానీ రాజ్య పరిపాలన మొత్తం మహాభారత యుద్ధం దాకా చాలా సందర్భాల్లో ఆయన చూశాడు. ఈ క్రమంలో ఇవాళ మనం చూసేది ఏంటంటే ధృతరాష్ట్రుడికి, పాండురాజుకి వివాహాలు చేసి ఈ వంశం ఇబ్బడి ముబ్బడిగా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెరిగేటట్లుగా చేయాలని ఆయన భావిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే మొదట ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలి, తర్వాత పాండురాజుకి పెళ్లి చేయాలి. అయితే ధృతరాష్ట్రుడికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఆయన ఏం భావించాడు, ఎలా అనుకున్నాడు, ఎవరి కోసం వెతికాడు అని చెప్పి ఒక ఆలోచన చేస్తే మనకి ఏం కనిపిస్తుందంటే, ఇటు వ్యాసభారతం చదివిన, కవిత్రయ మహాభారతం చదివినా కంటే ఈ విషయాలు మనకు తెలుస్తాయి. ఆయన మనకి కవిత్రయ మహాభారతం ప్రకారం కురువంశం బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఒక గచ్చ పొదలాగా వ్యాపించాలని చెప్పి ఆయన అనుకున్నట్టుగా భావిస్తే ఆయనకి ఏం తెలుస్తుందంటే, గాంధారి అనే గాంధార రాజకుమార్తెకు ఒక శివుడి వరం ఉన్నట్టుగా ఆయనకి వార్తల వల్ల తెలుస్తుంది. వేగులు ఉంటారు కదా, వాళ్ళకి రాచవేగులు ఏం చెప్పారంటే, గాంధార దేశంలో గాంధార రాజు అయినటువంటి సుబలుడు కూతురు గాంధారికి శివుడు వరం ఇచ్చాడని, ఆమెకు 100 మంది కుమారులు, 1 కుమార్తె కలుగుతుందని వరం ఉందనే సంగతి వేగులు ఆయనకు చెప్తారు. ఇలాంటి అమ్మాయి అయితే నా కురువంశం బాగా విస్తృతి చెందుతుందని భీష్ముడు భావించాడు. ఇలా భావించి ఆయన గాంధార రాజుకి కబురు పెడతాడు. మీ అమ్మాయిని మేము చేసుకోవాలనుకుంటాము అని చెప్పి ఆయన కబురు పెడతాడు. కబురు పెట్టుకుంటే గాంధారము అప్పుడు కురువంశానికి ఒక రకంగా సామంత రాజ్యం. అంటే కురువంశ రాజులు హస్తినాపుర రాజ్యం చక్రవర్తులుగా ఉండి గాంధార దేశం అంటే ఇప్పుడు కాబూల్ అనమాట, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అంటున్నగా అదే గాంధార దేశం. ఈ గాంధార దేశంలో నుంచే ఆయన గాంధారి అన్న శకుని వీళ్ళ కుటుంబంలోకి హస్తినాపురానికి వస్తారు. అయితే అక్కడ గాంధార దేశపు రాజకుమార్తె గాంధారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈయన గుడ్డివాడు, పుట్టుగుడ్డి, ఎట్లా అంగీకరించాలి? వాళ్ళందరూ అంతఃపురంలో చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఈ గాంధార రాజుకు మనసులో ఒక భయం కూడా ఉంది. ఏం భయం అంటే, అది భీష్ముడు మహావీరుడు, ఆయన్ను ఓడించగలిగే వాళ్ళు ఆర్యావర్తంలో ఎవరు లేరు. ఆయన ఇంతకుముందు కాశీరాజు కన్యలను ఎత్తుకుపోయి పెళ్లి చేసినటువంటి ఘట్టం వాళ్ళకు గుర్తుంది. ఇలాంటప్పుడు ఆయన మాటను తిరస్కరిస్తే మళ్ళీ అదే పని చేసి కన్యను ఎత్తుకుపోయి రాక్షస పద్ధతిలో వివాహం చేసుకోవచ్చు కదా, క్షత్రియులు చేసేదే కదా అని ఒక రకమైనటువంటి మనసులో భయం కూడా ఆయనకు ఉన్నట్టుగా ఉంది. శకుని కూడా దీన్ని వ్యతిరేకించాడు మొదట్లో.
కానీ రాజు ఆయనకు నచ్చ చెప్తాడు. వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటారు. చర్చించుకొని హస్తినాపురం వంటి కురు సామ్రాజ్యం లాంటి పెద్ద సామ్రాజ్యం మనకు అండగా ఉండటం మంచిది, మనం వాళ్ళకి సామంతులము, వాళ్ళకి అండగా ఉంటే చాలా మంచిది అని చెప్పి వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరించినప్పుడు భీష్ముడు ఎన్నో రకాల ఆభరణాలు, సంపదలు, ధనధాన్యాలు ఆయనకు పంపిస్తాడు, కానుకగా పంపిస్తాడు. పంపించినప్పుడు సుబలుడు గాంధారరాజు ఈ పెళ్లికి అంగీకరిస్తాడు. ఈ పెళ్లికి తన తండ్రి అంగీకరించాడని తెలియగానే గాంధారి తన భర్త, కాబోయే భర్త అంధుడని తెలుసుకుంటుంది, పుట్టంధుడని తెలుసుకుంటుంది. తెలుసుకొని అతని తండ్రి ఒప్పుకున్నాడు, తనకు వరం ఉన్నది, అతను పెళ్లి చేసుకోవాలనుకున్నది. అనుకున్నప్పుడు తన కాబోయే భర్తకు లేని దృష్టి నాకెందుకు, నా భర్తను తప్ప ఇతర పురుషులను చూడాల్సిన అవసరం నాకేంటి అనుకొని ఆమె తన కళ్ళు కనపడకుండా ఉండే పద్ధతిలో ఒక పట్టి కట్టుకుంటుంది. అంటే దాని అర్థం సింబాలికంగా దాని అర్థం ఏంటంటే సింబాలిక్గా దాని అర్థం ఏంటంటే మిగతా ప్రపంచాన్ని చూడటం ఆమె మానేసింది అని చెప్పి దాన్ని అర్థం చేసుకోవాలి. అంటే కళ్ళకి పట్టి కట్టుకుంది, ఇంకేం నా భర్తకు లేని పంచేంద్రియాలు ఒక ఇంద్రియం నాకు అవసరం లేదు అనుకుంది ఆమె. అనుకొని అంగీకరిస్తుంది. ఆమె హస్తినాపురానికి రాణిగా వస్తుంది. వాళ్ళు షరతు పెట్టలేదు, కానీ ఈయన శకుని అదే అనుకుంటాడు. ఈయన ఇప్పుడు ఇంతవరకు ధృతరాష్ట్రుడు జ్యేష్ఠ కుమారుడు, పాండురాజు తమ్ముడు. జ్యేష్ఠ కుమారుడు భార్య కాబోతుంది గాంధారి, పట్టపు రాణి అవుతుంది. ఆమె కలగబోయే సంతానమే రాజు అవుతారు. ఆమె కలగబోయే సంతానం గుడ్డివాళ్ళకి కావాల్సిన అవసరం లేదు కదా శకుని అనుకుంటాడు. శకుని తాను తన చెల్లెలతో పాటు అక్కడ ఉండి ఆమెను రక్షించాలి, కాపాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన భావిస్తాడు. భావిస్తే తన చెల్లెలు గాంధారితో పాటు వస్తాడు. ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. భీష్ముడు ఆమెను చేసుకోవటంలో ఒక ఉద్దేశం ఏంటి, ఆమెకు 100 మంది కుమారులు కలుగుతారు, ఒక కుమార్తె కలుగుతుంది, తన వంశం గచ్చపొదలాగా బాగా వ్యాపిస్తుంది, చాలా బాగా జరుగుతుంది అనుకుంటాడు. అనుకోవడంతో పాటు కవిత్రయ మహాభారతంలో నన్నయ్య గారి ఆదిపర్వంలో చెప్పినటువంటి కథ ప్రకారం గాంధారికి 10 మంది చెల్లెళ్ళు ఉంటారు. ఈ 10 మంది చెల్లెళ్ళను కూడా భీష్ముడు ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయిస్తాడు. వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే 11 మంది భార్యలు అక్కడికే వచ్చారు. ఈ వివాహం అయిన తర్వాత ఆయన కులము, శీలము, సంపద కలిగినటువంటి 100 మంది స్త్రీలను తెచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అంటే ధృతరాష్ట్రుడి భార్యలు 111 మంది అధికారికంగా పెద్దలు అంగీకరించి భీష్ముడు ధృతరాష్ట్రుడికి చేసిన పెళ్ళిళ్ళు 111. గాంధారి చెల్లెళ్ళు 10 మంది, 11 మంది వాళ్ళు. ఆ తర్వాత 100 మంది స్త్రీలను, కులము, సంపద, శీలము కలిగినటువంటి వాళ్ళు. ఇది మహాభారతంలో నేను చెప్పే కల్పిత కథ కాదు, ఇది కవిత్రయ మహాభారతంలో నన్నయ్య ఆదిపర్వంలో దీన్ని రాశాడు. కానీ వ్యాసభారతంలో మనకి గోరఖ్పూర్ ప్రెస్ వేసిన వాళ్ళు వేసిన దాని ప్రకారం మనకి వ్యాసభారతంలో ధృతరాష్ట్రుడికి 100 మంది భార్యలు ఉన్నారన్న సంగతి అందులో కనపడదు మనకి. ఇంకా వేరు వ్యాస మహాభారతాలు వేరు ఎడిషన్స్ ఉన్నాయి. వాటిని చదివితే ఇంకేమైనా ఉంటుందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మొత్తానికైతే ఆయనకి 111 మంది భార్యలు అయ్యారు. ఈ పెళ్ళి ఎలా జరుగుతుంది? ఈ పెళ్లి జరిగినప్పుడు తర్వాత పాండురాజుకు కూడా భార్య కావాలి కాబట్టి ఇంకొక రాజ్యం అంటే కుంతిభోజుడు, ఆ కుంతల రాజ్యం, ఆ రాజ్యంలో కుంతిభోజుడు తన కుమార్తె అయినటువంటి కుంతికి స్వయంవరాన్ని ప్రకటిస్తాడు. అయితే కుంతికి వెనక ఇంకొక కథ ఉన్నది. ఆ కథ కూడా మనం మామూలుగా ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి సందర్భం. ఆ కథ ఏంటంటే కుంతిభోజుడికి పెంపుడు కూతురు, అసలు కూతురు కాదు. అయితే ఈ కూతురు ఎవరా అంటే సూరసేనుడని యాదవరాజు కుమార్తె. ఈ యాదవరాజుకి, ఆయన సూరసేనుడైనటువంటి యాదవరాజుకి ఈ కుంతిభోజుడికి మంచి స్నేహం ఉంది. కుంతిభోజుడికి చాలా కాలం సంతానం కలగదు. అయితే సూరసేనుడికి వేరే సంతానం ఉంటుంది, కుమారులు ఉంటారు. ఆయన సంతానం వసుదేవుడు వీళ్ళందరూ ఉంటారు కదా. అయితే అక్కడ సూరసేనుడు కుమార్తె పృథ, ఆమె పేరు పృథ, పార్థుడు అనే పేరు అట్లే వచ్చింది. ఈ సూరసేనుడు తన కుమార్తెను ఒకసారి ఆయన కుంతిభోజుడు వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి అవగాహన ప్రకారం తన సంతానాన్ని ఒకళ్ళని ఈయనకి ఇస్తానన్నాడు కాబట్టి కుంతిని ఈయనకి పెంచుకోవడానికి ఇచ్చేస్తాడు. ఆయన పృథని ఇంటికి తీసుకొచ్చుకుంటాడు. ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత కుంతిభోజుడి కుమార్తె అయింది కాబట్టి ఆ రాజ్యం పేరు మీదుగా, ఆ వంశం పేరు మీదుగా ఆమె కుంతి అయింది.
అక్కడ గాంధార రాజ్యం, గాంధార రాజు కుమార్తె గాంధారి అయినట్టుగా కుంతిభోజుడి కుమార్తె కుంతి అయినది. అయితే ఈ కుంతికి ఇంతకుముందు ఆయన కుంతి ఇక్కడ కుంతిభోజుడి దగ్గర ఉన్నప్పుడు దుర్వాసుడు కుంతిభోజుడి ఆశ్రయం కోసం కొన్నాళ్ళు ఉండటం కోసం రావడం, దుర్వాసుడు ఎంత కోపిష్టో, ఆయన ఎంత సమర్థుడో, శాపానుగ్రహ సమర్థుడు అయినటువంటి దుర్వాసుడిని చాలా బాగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి స్వయంగా వేరే దాసదాసీలను పెట్టకుండా తన కుమార్తె కుంతిని ఆయన దగ్గర పరిచయం చేయడానికి ఆయన దగ్గర పెట్టాడు. పెట్టినప్పుడు ఆయన 1 సంవత్సర కాలం పాటు అక్కడ ఆ రాజ్యంలో ఉంటాడు. ఆ రాజ్యంలో ఉండి వెళుతూ వెళుతూ, అమ్మ నువ్వు నాకు చాలా గొప్ప సేవలు చేశావు, ఒక తండ్రిలాగానో ఎట్లో నీకు చాలా గొప్ప సేవలు అందించావు, నువ్వు అందించినటువంటి సేవలకు ప్రతిఫలంగా నీకు ఒక వరం ఇస్తాను, నీకు ఒక మంత్రం ఇస్తాను, దానివల్ల నీకు సంతానం కలుగుతుంది, నీకు ఏ పురుషుడు కావాలనుకుంటే ఆ పురుషుడిని ఆహ్వానించుకోవచ్చు, నీకు ఇలాంటి వరం ఒకటి ఇస్తాను అని చెప్తాడు. చెప్పి ఆ మంత్రం, ఆ వరం ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈమె చిన్నది, అప్పుడు పెళ్లి కాలేదు, కన్య. అంత చిన్న ప్రాయంలో ఆమెకు ఒక కోరిక కలిగింది. అదేంటి, ఈ మంత్రాన్ని టెస్ట్ చేద్దాం అనుకుంటుంది. నిజంగా మును ఇచ్చినటువంటి మంత్రం పనిచేస్తుందా లేదా, దీనివల్ల నాకు ఏం ప్రయోజనం కలుగుతుంది, ఏం ప్రయోజనం కలగబోతుంది అని అనుకొని ఆ మంత్రాన్ని బయటకు వచ్చి తన అంతఃపురంలో మేడ మీదకు పోయి అటు ఇటు చూస్తుంటే సూర్యుడు కనిపించాడు. సూర్యుడు కనిపిస్తే ఈ ప్రకృతిలో సూర్యుడి కన్నా గొప్ప బలవంతుడు ఎవరున్నారు, సూర్యుడి కన్నా గొప్ప శక్తి ఏది ఉన్నది, సూర్యుడి కన్నా గొప్ప అందగాడు ఎవరున్నారు అని ఆమెకు అనిపించి ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి, పరిశీలన చేద్దామని చెప్పి కుంతి ఆ మంత్రాన్ని ఆవాహన చేసింది, మంత్రాన్ని పఠించింది, మంత్రానికి శక్తినిచ్చింది. ఇచ్చేసరికి ఆ మంత్ర ప్రభావం ప్రకారం సూర్యుడు వస్తాడు ఆయన దగ్గరికి. అంటే ఇక్కడ సూర్యుడిని పెర్సానిఫికేషన్ చేసుకుంటున్నాం. అంటే సూర్యుడు అనేది ఒక మండుతున్న అగ్నిగోళం కాదు, ఆయన ఒక దేవుడు, దైవీ శక్తి, అది ఆయన ఒక పురుషుడు అని ఇక్కడ వ్యక్తీకరణ జరిగింది. అంటే ఒక గ్రహాన్ని ఒక ప్రకృతి శక్తికి వ్యక్తీకరణ చేయడం జరిగింది. ఆమె కుంతి దగ్గరకు వచ్చాడు, కుంతితోటి కలిశాడు. కలిసినప్పుడు ఆమె తాను కన్యనని, నేను పొరపాట్లు చేశానని, నాకు అవసరం లేదని, నాకు సంతానం అవసరం లేదు, మీతో కూడాలని కూడా నాకు లేదు అని అంటుంది. కానీ ఋషి మంత్ర ప్రభావం వల్ల నేను మంత్ర ప్రేరితుడనై, మంత్రబద్ధుడనై నీ దగ్గరకు వచ్చాను. ఈ మంత్రం ప్రభావం ప్రకారం నేను వెనక్కి పోవడం కుదరదు, నీతో ఉండాల్సిందే, నీతో ఒక కుమారుని కంటాను, నేను గ్రహరాజును కాబట్టి ఈ కుమారుని నేను కాపాడుతాను, నీ కన్యాత్వం దూషితం కాదు అని చెప్పి ఆమెకు ఒక సంతానాన్ని ప్రసాదించి ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆమె కన్యాత్వం దూషితం కాదని ఇక్కడ సూర్యుడు అన్నాడు. అక్కడ పరాశరుడు కూడా మత్స్యగంధితోటి కూడేటప్పుడు, మత్స్యగంధితోటి సుఖాన్ని అనుభవించాలని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి వారిస్తుంది, నేను పెళ్ళికాని అమ్మాయిని, నా తండ్రి ఉన్నాడు, నాకు సంతానం కలిగితే ఎట్లా, నేను కూడినప్పుడు నాకు సంతానం కలుగుతుంది కదా, నేను తండ్రి దగ్గరికి ఎట్లా పోయాను, ఆయన నన్ను చంపేస్తాడు కదా, నా కన్యాత్వం దూషితం అవుతుంది కదా అని అంటే, నీ కన్యాత్వం దూషితం కాదు అని చెప్తాడు. ఇక్కడ కన్యాత్వం దూషితం కావడం కాకపోవడం అన్నదానికి మహాభారతం ఒక రీజనింగ్ ఇస్తుంది. అదేంటంటే, ఒక అమ్మాయి ఆమె ప్రమేయం లేకుండా, ఆమెకి ఇష్టం లేకుండా సంతానాన్ని పొందవలసి వచ్చినప్పుడు ఆమె కన్యాత్వం దూషితం కాదు. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేకుండా యాక్సిడెంటల్గా జరిగింది అది. అలా జరిగినప్పుడు ఆమె కన్యాత్వం దూషితం కాదని మహాభారతం చెబుతుంది. ఈరోజు కూడా చట్టాలు ఏం చెప్తున్నాయంటే, ఒక అమ్మాయి బలవంతంగా చెరచబడి సంతానవతి అయ్యే పరిస్థితి వస్తే ఆమె ఆరోగ్యము చట్టాలని పక్కన పెట్టి ఆమె సంతానాన్ని తీసివేసేయచ్చు, అబార్షన్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ కొత్త చట్టాలు, ఈనాటి చట్టాలు కూడా చెప్తున్నాయి. అంటే అక్కడ అమ్మాయికి దోషం కాదు, దూషితం కాలేదు, కన్యాత్వం దూషితం కాలేదని అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ కుంతికి, అక్కడ సత్యవతికి కన్యాత్వం దూషితం కాకపోవడం అన్నది ఇక్కడ మనకు తెలుస్తుంది. అందుకని మహాభారతంలో బహుభర్తృలు ఉన్నది కేవలం ద్రౌపది మాత్రమే కాదు, సత్యవతి, కుంతి కూడా అలాంటి వాళ్ళే. ఇంకా మనం వివరంగా లోపలికి పోతే ఇలాంటి ఇంకా వేరే పాత్రలు కూడా మనకు కనిపిస్తాయి. అలాంటి కుంతిని పాండురాజు వెళ్ళాడు. పాండురాజు వెళ్ళి ఆయన మిగతా రాజ్యాల వాళ్ళంతా వచ్చారు. అయితే కురు సామ్రాజ్యం ఈ మిగతా రాజ్యాల్లో, ఆర్యావర్తంలో ఉన్న మిగతా రాజ్యాలు అన్నిటికన్నా కురు సామ్రాజ్యం బలవత్తరమైనది, బలీయమైనది అని చెప్పి అందరికీ తెలుసు.
తెలిసిన తర్వాత అప్పుడు ఈయన కూడా ఆయన కుంతిభోజుడు కూడా ఆ కురు సామ్రాజ్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆయన అంగీకరిస్తాడు. పాండురాజే వచ్చాడు. పాండురాజు బలిష్టమైనటువంటి దేహము, ఆయన అందంగా ఉండేటటువంటి రూపము, ఆయన చూసి ఈయన అల్లుడు అయితే బాగుంటాడని ఆయన అనుకుంటాడు. కుంతి కూడా అలాగే అనుకుంటుంది. కుంతి తన గత చరిత్రను తండ్రికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, ఆయనకి కూడా చెప్పకుండా చాలా మదన పడుతుంది. నా గతం చెప్పకుండా పెళ్లి చేసుకుంటే అది దోషం అవుతుందేమో, పాపం అవుతుందేమో అని కుంతి భావిస్తుంది. తండ్రికి చెప్పలేకపోతుంది. ఆమె అంతర్మథనం ఉంటుంది. అంతర్మథనం ద్వారా ఆమె బాధపడుతుంది చాలా కాలం, కానీ చెప్పలేకపోతుంది. చెప్పటందువల్ల వచ్చే నష్టాలు ఎక్కువ. చెప్పినందువల్ల వచ్చే నష్టాల కన్నా, చెప్పనందువల్ల వచ్చే నష్టం కన్నా కూడా చెప్పినందువల్ల వచ్చే నష్టాలు ఎక్కువని ఆమె అనుకుంటుంది. అనుకొని చెప్పదు. ఈ విషయం తెలిసిన వాళ్ళు కేవలం ఒక దాసి మాత్రమే అప్పటికి. సో అలా పాండురాజు ఆయన స్వయంవరానికి వస్తాడు. స్వయంవరానికి వచ్చిన తర్వాత కుంతి వరిస్తుంది, పెళ్లి చేసుకొని వస్తాడు. అలా అట్లా పెళ్ళి అయిన తర్వాత ఆయన ఎప్పుడూ యుద్ధాలు చేస్తూ ఉంటాడు, దండయాత్రలు చేస్తూ వస్తుంటాడు, యాగం చేస్తూ వస్తుంటాడు, అశ్వమేధ యాగం చేస్తాడు. ఆయన రకరకాల వేరు రాజ్యాలన్నింటినీ గెలుచుకుంటూ వస్తాడు. ఆయన అలాగే ఒకసారి మద్రదేశం పోయి మద్రదేశంతో ఉన్నటువంటి ఆయన్ని ఒప్పించి ఆయన కుమార్తెను ఇచ్చేస్తాడు. వాడు మద్రదేశంలో ఉన్నవాళ్ళంటే కన్యాశుల్కం తీసుకునే అలవాటు మద్రదేశం వాళ్ళకు ఉంటుందట. ఈయన భీష్ముడు అంగీకరించి వాళ్లకు రకరకాల కానుకలు పంపించి మాద్రుడి కూడా ఈయనకి పెళ్లి చేస్తాడు. ఎక్కువ మంది సంతానం కలగాలి, కురువంశం బాగా వ్యాప్తి చెందాలి. ధృతరాష్ట్రుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు కదా, పాండురాజు కూడా ఇంతమంది ఉంటే బాగుంటుందని ఆయన కూడా అనుకున్నాడు. అనుకొని మాద్రుని వివాహానికి ఒప్పుకుంటాడు. కుంతి కొన్నాళ్ళు బాధపడుతుంది, కానీ కుంతి కూడా ఆమెని సవతిగా అంగీకరిస్తుంది. అంగీకరించిన తర్వాత ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత మనకు వ్యాస భారతం ప్రకారం ఇక్కడ రాజు పాండురాజే. ఆయన పెళ్ళైన తర్వాత ఆయన మొత్తం దండయాత్రలకు వెళతాడు. వేరు రాజుల్ని గెలుస్తాడు. అందరి దగ్గర కప్పాలు తీసుకుంటాడు. ధనం ఎంతో విస్తృతమైనటువంటి ధనాన్ని తీసుకొని 100 ఏనుగుల మీద ఆ సంపదనంతా ఎక్కించుకొని హస్తినాపురానికి వస్తాడట. వచ్చిన తర్వాత అప్పటికి ఆయన రాజుగానే ఉంటాడు. ఉన్న తర్వాత ఆయన కొంతకాలం తన భార్యలు తీసుకొని హిమాలయ పర్వతం చూడాలని, అటు వెళ్ళాలని ఆయన అనుకుంటాడు. వనానికి వెళ్ళాలని అనుకుంటాడు. అనుకొని వాళ్ళిద్దరూ భార్యలను తీసుకొని ఆయన పెళ్ళైన తర్వాత ఎప్పుడు భార్యలతో ఉండలేదు. ఆయన పెళ్ళైన దగ్గర నుంచి కూడా నెలల తరబడి 6 నెలలు 7 నెలలు ఏడాది పాటు అట్లా యుద్ధాల్లో తిరుగుతూనే ఉంటాడు. ఆయన యుద్ధం చేయడం, మహావీరుడు, ఆయన ఎదిరించే వాళ్ళు లేరు. అన్ని రాజ్యాలను సామంత రాజుల్లో చేసుకుంటూ తిరిగి వస్తాడు. అప్పటిదాకా వాళ్ళు సుఖించింది లేదు, దగ్గరగా ఉన్నది లేదు, భార్యలతో గడిపింది లేదు. అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ భార్యలు తీసుకొని అటు వెళ్ళాలనుకుంటారు, వెళుతాడు. అప్పుడు ధృతరాష్ట్రుడిని కార్యనిర్వాహక రాజుగా నియమిస్తాడు భీష్ముడు. కార్యనిర్వాహక రాజుగా ధృతరాష్ట్రుడు ఉంటాడు. ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ ఉంటాడు. అసలు ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోతే, ఆఫీసర్ సెలవు పెట్టి వెళ్ళిపోతే ఇన్ఛార్జ్కి డ్యూటీ అప్పచెప్పి పోవాలి. అలా కాకుండా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు దీర్ఘకాలం సెలవు పెట్టి వెళ్ళిపోతారంటే ప్రభుత్వమే ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నటువంటి ఆ స్థానంలో ఇంకొకరికి ఇన్ఛార్జ్ ఇస్తుంది. అట్లాగే ఏ వైస్ ఛాన్సలర్ ఎవరో ఇతర దేశాలకు పోవాల్సి దీర్ఘకాలం సెలవు పెట్టాల్సి వస్తే ఆయన హైయర్ ఎడ్యుకేషన్ సెలవు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన స్థానంలో ఒకళ్ళని ఇన్ఛార్జిగా నియమిస్తాడు. మళ్ళీ ఆ వైస్ ఛాన్సలర్ వెనక్కి వచ్చిన తర్వాత ఆయన బాధ్యత ఆయన తీసుకుంటాడు. సరిగ్గా ఇదే జరిగింది. పాండురాజు తన 2 భార్యలతోటి అలా వనవాసానికి హిమాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు కేర్ టేకర్గా ఈయన ఉంటాడు. ఈయన ఉన్న సందర్భంలో ఏం జరిగింది, పాండురాజు అట్లా వనవాసంలో ఉన్నప్పుడు ఏం జరిగింది, ఆయనకు సంతానం ఎలా కలిగింది, పాండురాజుకు సంతానం కలిగినప్పుడు ధృతరాష్ట్రుడికి ఎలా సంతానం కలిగింది, ఎప్పుడు కలిగింది, ఎవరు ముందు పుట్టారు, ఈ విషయాలన్నీ కూడా మనం వచ్చే సంచికలో తప్పనిసరిగా తెలుసుకుందాం. మిత్రులారా, ఈ మహాభారత కథ ఆధునికమైనటువంటి దృష్టితో మనం ఎలా చూస్తున్నాము, అప్పుడు జరిగినటువంటి సంఘటనను ఎలా విశ్లేషించుకుంటున్నాము, మహాత్మ్యాలకు అర్థం ఏంటి ఎలా తెలుసుకుంటున్నాం అని ఈ పద్ధతిలో మనం మహాభారతం చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ మహాభారతం మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మహాభారతాన్ని ఇలా చెప్తున్నారని చెప్పి వాళ్ళని చూడమని చెప్పండి. నా ఛానల్ పులి కన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా ఎక్కువ మంది మిత్రులు దీన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు. 60,000 మంది, 70,000 మంది, 1,00,000 మంది చూసినటువంటి ఎపిసోడ్లు కూడా ఉన్నాయి.
కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు. కనుక అందరూ సబ్స్క్రైబ్ చేస్తే దీన్ని ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. కనుక మిత్రులారా, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.